హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ శ్రీకళ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక రెసిపీ, అది కాలీఫ్లవర్ కర్రీ. చాలా బాగుంటుంది. ఈవెన్ అన్నిటి రైస్ లేక చపాతీ లేక పూరీ లేక అన్నిటికీ చాలా బెస్ట్ కర్రీ. చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్తో చాలా రకాలు చేసుకోవచ్చు, కానీ ఇలా పులుసు పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ మనము ముందు కాలీఫ్లవర్లో కొంచెం పురుగులు అలాంటివి ఉంటాయి అంటారు కదా, దానికోసం వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఒక 5-10 మినిట్స్ అలా ఉండిచ్చి తీసేసి వడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ సన్నగా తరిగిపెట్టిన ఆనియన్స్, పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటోస్ అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండ్ ఇవన్నీ బాగా వేయించేసుకొని వేయించిన తర్వాత మనం కాలీఫ్లవర్ ఫస్ట్ అవి కొంచెం ఒక 10% బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసి ఒక 5 మినిట్స్ అట్లా వేయించి వాటర్ వేయకుండా వేయించి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత తగినంత నీళ్ళు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు అన్నీ చూసుకొని ఒక 10-15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నారంటే మన కూర రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టమోటా వేసి ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్. వీడియోని ఫుల్గా చూడండి. ఏదైనా నా వాయిస్లో కానీ నేను చెప్పడంలో కానీ ఏదైనా మిస్టేక్ ఉంటున్నా కూడా కొద్దిగా క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండ్ ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. థ్యాంక్ యూ, బాయ్.